శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 35వ భాగం నరక స్వరూపం. అక్కడి వివిధ యాతనలు, అందులో పడే జీవుల గతి తెలుసుకుందాం. నరకాలు చాలా ఉన్నాయి, కానీ కొన్నింటిని మాత్రం వర్ణిస్తాను. రౌరవ మను పేరుగల నరకం ప్రధానమైనది. అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం 2000 యోజనాలు. దీని చుట్టూ దుస్తరమై తొడల దాకా వచ్చు కందకముంది. అది అగ్నిమయం. మధ్య మధ్యలో పాపులను అందులో పడవేసి మరలా తీస్తుంటారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్నిస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ శరీరం భస్మం కాదు, మృతి చెందదు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరిగెడతారు. కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది. అలా 1000 యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది. ఇక మహారౌరవ నరకముంది. ఆ నరకం 5000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంది. అక్కడ నేల రాగిరేకువలే ఉంటుంది. దాని క్రింద అగ్ని నిత్యం రగులుతూ ఉంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులు లీనుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపుల కాలు చేతులు గట్టిగా కట్టివేచి ఆ నేలపైన దొర్లిస్తారు. పాపి అలా దొర్లుతూనే ఉండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్ళు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్ళు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కొడుతూ అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి. పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు. అయినా దొర్లించబడుతూనే ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికే అన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది. అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో మరో యోనిలోనో ఎక్కడో గరుడ అతి శీతమను పేరుగల మరో నరకముంది. ఇక్కడ అత్యంత శీతలం బాధ పెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి. చిక్కటి చీకటి అంతటా నిండి ఉంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపం లాంటి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కుతోచదు. గుడ్డితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది. తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లిపోతుంటుంది. పళ్ళు పటపటా కొట్టుకొని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతుంటారు, ఆలింగనం చేసుకుంటారు. కానీ వారు తమలాంటి వారో పిశాచాలో రక్కసులో తెలియదుగా, పీక్కు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తడిమినా తినడానికి తాగడానికి ఏమీ తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తూ ఉంటాయి. ఆ గాలుల తాకిడికి ఎముకలు పుటుక్కున విరిగిపోతుంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది. ఖగరాజా, అసంఖ్యాకంగా పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు. నికృంతనమను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాంటి చక్రాలుంటాయి. నిజానికి అవి దర్జీ చక్రాలు. వాటి క్రిందిని సూదులుంటాయి. చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి. యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు.
అవి అలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తాలువులోంచి పైకి వచ్చి మరలా అదే అరికాలిలో మరొక కర్ణం చేసుకొని ప్రవేశించే పొడవాటి సూజులతో కుట్టబడుతూనే ఉంటుంది. అరుణానుజ అప్రతిష్టమను పేరుగల ఇంకో నరకముంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు. వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడి చక్రం దానిపై నుండి గిలక పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు. ఈ చక్రం తిరిగినప్పుడల్లా పైనుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. పాపులు అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఖగేంద్ర, అసిపత్ర వనమనే పేరుగల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. ఇదొక 1000 యోజనాల మేర పరుచుకొని ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు. అక్కడి పాపులు నిత్యం ఆహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. కానీ శరీరాలు అలాగే ఉంటాయి. వంటి మంటలు అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే 4వ భాగంలో శీత స్నిగ్ధత పత్రమను వనమున్నది. ఇక్కడ పండ్లు ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కానీ అక్కడే ఘోర మాంసాహారులు, పులుల కన్నా శక్తిమంతాలు నగు వేట కుక్కలు కూడా ఉంటాయి. వాటి వదనాలు మరీ పెద్దవిగాను, వాటిలోనూ దంతాలు పరమ బలిష్టంగాను, పారల వలె పైకి గుణపాల వలె క్రిందికి ఉంటాయి. చల్లగా నీడలు పరుచుకొని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామని ఆత్రంతో ప్రాణులు అటువైపు వెళ్తారు. కానీ అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. అవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి గాయాలపై పైనుండి ఆకులు రాలి పడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేట కుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. తప్తకుంభ మని మరొక నరకముంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణలుంటాయి. వీటిలో నూనె, ఇనుప రజను ఉండి వీటి కింద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. ఒక్కొక్క బాణలో 10 మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తుంటారు. ఈలోగా క్రూరమైన గుణపాల తేసి ముక్కలున్న గద్దలు మానవులు సరదాగా చేపలు పట్టినట్లు ఈ బాణలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతుంటాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్లు ఈ పాపులను ఆ బాణల్లో అలా వేయిస్తూనే ఉంటారు. ఇది తప్తకుంభ నరకం. ఇప్పటిదాకా వర్ణింపబడిన 7 ప్రధాన నరకాలు. ఇంకా కొన్ని నరకాలున్నాయి. వాటి పేర్లను పాపాలతో కలిపి వచిస్తాను. పాపకర్మ, గోహత్య, భ్రూణహత్య, ఇంటికి నిప్పు, ఈ పాపానికి రోధ నరకం. బ్రహ్మఘాతం, మద్యపానం, స్వర్ణచౌర్యం, ఈ పాపానికి సూకర నరకం. క్షత్రియుని కానీ వైశ్యుని కానీ హత్య చేస్తే తాళ నరకం. బ్రహ్మహత్య, గురుపత్నిని లేదా సోదరీ గమనం చేస్తే తప్తకుంభ నరకం. రాజపురుషుడై ఉండి అబద్ధమాడుట వలన తప్తకుంభ నరకం. ఇంకా చాలా పాపాలు ఎలాగైతే ఉన్నాయో నరకాలు చాలానే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి పిండి చేయడం, కషాయం వలె ముద్ద చేయడం, గాలితో శిక్షించడం,
వంటి వేల కొద్ది శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. అక్కడి ఒక్క రోజే 100 రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది. ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఏ మనిషి పోయినా వెంటనే నరకానికి స్వర్గానికి వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టేయడం జరగదు. మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు. తర్వాత క్రిమికీటక దీపక షట్పాది జన్మలు, తరువాత గోళ్ళున్న గాడిద, ఇక్కడ గోళ్ళంటే గిట్టలు వంటి జంతువుల నుండి అవి ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. పిమ్మట ఇంకా చాలా పాప ఫలాలు మిగిలిన వారు గూని, మురగుజ్జు, వామన, చండాల, పుల్కశ మున్నగు మానవ జన్మలెత్తి అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చును. అందుకే అంటారు పెద్దలు, నరజన్మ బహు దుర్లభమని. ఈ మానవులలోనే కొందరు బహు పుణ్యప్రదులు, దేవతలు కావచ్చు, ఇంద్రులు కావచ్చు. పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. ఆయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి సుందర నూపురాది నానాభరాలను పెట్టి సుముదర గీతాలను పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ చందనాది దివ్య సుగంధాలను పూసి మరింత హృద్య సుగంధాలను వెదజల్లే పూలమాలలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లుతూ విమానాలలో కూర్చుండబెట్టి స్వర్గానికి గొనిపోతారు. పుణ్య సమాప్తి తరువాత వారు మరలా పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు సుక్షత్రియులుగాను మహాత్ములుగాను అట్టి వారింటనే పుట్టి పెరిగి పరిడవిల్లుతారు. వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలు అబ్బుతాయి. వాటిని వదిలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు. ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం, పృథ్వీలోనూ జలతత్వం, నీటిలోనూ తేజతత్వం, తేజంలోనూ వాయుతత్వం, గాలిలోనూ ఆకాశతత్వం, నింగిలోనూ సర్వవ్యాపి అయిన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి. గరుత్మంతా శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు కామక్రోధాదులు చోరులతో పోల్బడినవి. వాటి బారి నుండి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి. ఇంకా కామక్రోధ అహంకార నామక వికారాలు కూడా ఉంటాయి. వాటికి న్యాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఓ తార్క్ష్య, మానవ శరీరం నాడులలో నవద్వారయుక్తమై ఉంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమన్వితమై ఉంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది. లోభమనేది వలలో, మోహమనేది బట్ట ముసుగులో ఉంటుంది. మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది. అన్ని శరీరాలు ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకొని దాని ద్వారా జప తపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేనివారు పశు సమానులై జీవించి అలాగే పోతారు. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. అవి ఉద్భిజ్జ నేలలో మొలుచునవి, స్వేదజ అంటే చెమట నుండి పుట్టునవి, అండజ అంటే జరాయుజ మనిషి మొదలగునవి ములతో విభక్తములై ఉన్నవి. ఆసన్న మృత్యు ప్రాయశ్చిత్తాలు, దశవిధ దానాలు, మృత్యు అనంతర కర్మలు, 6 పిండదానాలు, దహన సంస్కారం, ముందు వెనక, అస్థి సంచయనం, అనంతరం గృహములో కర్మలు, దుర్మృత్యుగతి, నారాయణ బలి, పుత్తల దాహ విధి,
పంచమృత్యు కృత్యాలు తెలుసుకుందాం. గరుత్మంతా మనిషి తనకు తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాల నుండి శుద్ధి నొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది 10 స్నానాలను చేసి శాస్త్రోక్త విధిననుసరించి కృచ్ఛ్రాది వ్రతాలను, వాటికి ప్రాతినిధ్యం వహించే గోదానాది క్రియలను ఏవి కుదిరితే అవి చేస్తారు. కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేని వారు తమ గుర్వాజ్ఞ మేరకు అందులో సగాన్ని కానీ పావును కానీ శ్రద్ధగా చేసినను శుద్ధి కలుగుతుంది. ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. ఆ తరువాత దశదానాలిచ్చి పునీతులు కావచ్చు. ఇవి కూడా శక్తి కలిగినంత మేరకు ఇవ్వవచ్చు. యమద్వారం వైపు వెళ్ళే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో, చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఆ మార్గంలోనున్న వైతరిణిని సులువుగా దాటాలంటే వైతరిణి అను వర్గానికి చెందిన గోవునివ్వాలి. ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా ఉంటాయి. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి తొలి దానికంటే మలిదానంగా, అదే క్రమంలో పరమ పవిత్రమైనవి. వీటిని మహాదానాలు అంటారు. వీటిని అందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు. గొడుగు, చెప్పులు, బట్టలు, ఉంగరము, కమండలములు, ఆసనము, పాత్ర, తినుబడి పదార్థం వీటి దానాన్ని అష్టపదం దానం అంటారు. ఇవే కాక పాత్రలను, వాటిలో నుంచి ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానం ఇవ్వవచ్చును. కానీ అశ్వాలను, రథాలను బ్రాహ్మణులకే ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం దానం సర్వ విధాలా చేసిన వానికి ఇక ఏ పాపము చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసమే గడిపితే మోక్షమే. పదదానం చ విధివన్న సౌ నిరయ గర్భగః. పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణదానం చేస్తుంటారు. ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది. ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం కానీ లవణరసదానం కానీ అతని లేదా ఆమె చేతి మీదుగా చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో పాటే పరలోకానికి పోతుంది. అతని లేదా ఆమె కంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది. ప్రాయశ్చిత్తం దానం చేసే మేలు ఊహాతీతం. ఓయి వైనతేయ, ఆవు పాలు అమృతమే. అందువల్ల పాలిచ్చే ఆవును దానం చేసేవారికి అమృతతత్వం ప్రాప్తిస్తుంది. తిలాధిక అష్టదానాన్ని చేసిన వారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది. యమలోక మార్గం అత్యధిక భీషణతాపయుక్తం. ఛత్రదానం చేసిన వారిని ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది. చెప్పులను దానమిచ్చిన వాడొకవేళ అసిపత్రవనంలో పడినా వాని కోసం అక్కడ గుర్రం సిద్ధంగా ఉండి తనపై నెక్కించుకొని ఆ వనము దాటిస్తుంది. ఇలాగే భోజన, ఆసన, జలపూర్ణ, కమండలు దానాలు నరకంలో అక్కరకు రావచ్చును. యమదూతలు క్రోధాగ్నులను వెలిగ్రక్కుతూ మహాభయంకరంగా ఉంటారు. కొందరు నల్లగా, కొందరు పచ్చగా ఉంటారు. వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి. అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణాదులను విరివిగా దానం చేసిన వారు ఏవో కొన్ని పాపాలు చేసినను యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు. తిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వారి మనోవాణికాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఘృతపాత్రను దానం చేసిన వారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు. సర్వసాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసిన వారు స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో 60,000 సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు. తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు. చక్కని నిదృష్టము మిక్కిలి బలిష్టమును నగు గుర్రాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఆ గుర్రానికి ఎన్ని రోమాలుంటాయో
అన్నేళ్ల పాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు. 4 గుర్రాలు పూంచిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. బ్రాహ్మణునికి సర్వభోజన సామాగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏళ్లైనా నిలబడే ఉంటుంది. అది ఐశ్వర్యాది సుఖాలతో మృత్యువాసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు. మృత్యువు ఆసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసం స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు. మృత్యువాసన్నమైన వాని కుటుంబ సభ్యులు ఏదైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో తీసుకువెళ్ళగలిగితే వాని ప్రాణం అక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ మార్గమధ్యంలోనే అతడు ఆమె మరణించిన ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. మృత్యు ఆసన్నమైన వాడు యథావిధిగా ఉపవాసం చేసినా మరుజన్మ ఉండదు. ఇక మృత్యువుకి దహనానికి మధ్య మనుష్య కర్తవ్యాలను విను. వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాని లేదా ఆమె పుత్రులు బంధువులు ఆ మృత దేహానికి శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టని కట్టాలి. తర్వాత దానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటనే ఏకోదిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి. ఇందులో ఆసన ప్రోక్షణ క్రియలనే చెయ్యాలి కానీ ఆవాహన అర్చన పాత్రాలంబన అవగాహన క్రియలను చేయరాదు. పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి. అక్షయోదక దానాన్ని ఇవ్వాలి. స్వధావాచన ఆశీర్వాద తిలక క్రియలను చేయరాదు. చిక్కుడు గింజలతో నింపిన పాత్రను ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛాదన విసర్జన స్వస్తి వాచన ఇప్పుడు చెయ్యకూడదు. మరణస్థానం ద్వారం అరుగు విశ్రామస్థానం కాష్టచయనం అస్థి సంచయన స్థానం ఈ 6 పిండదానానికి పనికివచ్చు స్థానాలు. ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని శవపిండం అంటారు. దీనివల్ల భూదేవి తృప్తి నొందుతుంది. మిగిలిన స్థానాల్లో ఇలా: ద్వారం పాంత పిండం వాస్తుదేవత, అరుగు కేచర భూతాలు దేవగణాలు ఆకాశ, విశ్రామస్థానం భూత 10 దిక్కులు, కాష్టచయనం సాధక రుద్రుడు, అస్థి సంచయం ప్రేతాలు. శవయాత్ర సమయంలో పుత్రాది బంధువులు తిలలు కుశలు ఘృతం ఇంధనం తీసుకెళుతూ యమగాథలను కానీ వేదంలోని యమసూక్తాన్ని కానీ గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి. ఇలాంటివే యమగాథలంటే ఓం ఆపేతేతి ఇత్యాదిగా యజుర్వేదం 35లోనున్న మంత్రాలను యమసూక్తమంటారు. శవాన్ని తీసుకెళుతూ మార్గంలో ఇందాక చెప్పినలాంటివే 2 శ్రాద్ధాలు పెట్టాలి. శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షిణం వైపు ఉండేలా చూసి దించాలి. ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకటి శ్రాద్ధాన్ని పెట్టాలి. శవదహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి కర్ర నువ్వులు నెయ్యి పట్టుకొని వెళ్ళాలి. లోపల చేయు అన్ని పనులను దక్షిణం వైపే తిరిగి జంధ్యమును అపసవ్యం చేసుకొని చేయాలి. శాస్త్ర సమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేత వస్త్రాన్ని 2 భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి 2వ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలేయాలి. తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పుయ్యాలి. పిండదాన విధిని విను. మృత స్థానాదులలో పెట్టబడిన 5 పిండాల వల్ల శవానికి అగ్ని దాహ యోగ్యత లభిస్తుంది. ఇది చేయకపోతే ఆ మృత్యులను రాక్షసులు తినేస్తారు. కాబట్టి రుద్రభూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిలిపి దానిని మార్చన ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడు అందులో యథావిధిగా అగ్ని స్థాపించాలి. పుష్ప అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి పాపాత్ముని ఇంటి నుండి అగ్నిని తేరాదు.
ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి. ఇలా క్రవ్యాది దేవుని శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చడం మొదలు పెట్టాలి. శవంలో సగభాగం అగ్నికి ఆహుతి అయినాక కర్మ చేయువాడు ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరించాలి. తిలా నెయ్యిలతో ఒక ఆహుతిని శవంపైనున్న అగ్నికి ఇవ్వాలి. తరువాత మాత్రమే రోదించాలి. అంతవరకు రోదన ధ్వనులను అదుముకోవాలి. దహనానంతరం అస్థి సంచయన క్రియ ఉంటుంది. దాహశాంతికై ప్రేత పిండ ప్రదానం కూడా ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చితికి ప్రదక్షిణం చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి. అక్కడ తమ వస్త్రాలను జాడించి పిడిచి తమ స్నానానంతరం వాటినే మరలా కట్టుకొని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ వ్యక్తి తేజో రూపంలో వచ్చి ఇక్కడ ప్రేతరూపమే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకొని మరలా జలాశయానికి మౌనంగా ఏకవస్త్రులై జంజమున పశవ్యం చేసి పిలక ముడిని విప్పి స్నానం చేయాలి. బంధువులంతా దక్షిణం వైపు తిరిగి అపనః సోసుచదం అనే ఎదుర్వేద మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ స్నానాన్ని చెయ్యాలి. పిలకను ముడివేసుకొని సామాన్య కుశను దక్షిణాగ్రంగా పెట్టి చేత పట్టుకొని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలో ఒక మారు 3 లేదా 10 మార్లు నేలపై కానీ రాతిపై కానీ దోషిళ్లతో పోయాలి. ఇలా తిలాంజలులు ఇస్తున్నప్పుడు ఇలా అనాలి. బయటికి వచ్చి పొడిబట్టలు కట్టుకొని స్నానం చేసి వస్త్రాన్ని తడిపి పిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి. తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి. పోయిన వారిని తలుచుకొనవచ్చును కానీ కంట తడి పెట్టరాదు. ఇప్పుడు ఏడ్చినా ముక్కు చీదినా అవి మృతి చెందిన వారి నోటిలోకి పోతాయి. వారిలో అనగా ఆ శ్మశానానికి వచ్చిన వారిలో కెల్లా వృద్ధుడు కానీ పురాణజ్ఞుడు కానీ మిగతా వారికి ఇలా చెప్పి ఓదార్చాలి. అసలు ఈ మానవ శరీరమే అంత అరటి చెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు. బుడగలాగా ఒక క్షణం ఉంటుంది, మరుక్షణమే చితికిపోతుంది. ఇందులో శాశ్వతత్వాన్ని జీవసారాన్ని వెతకడం, దొరికాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచతత్వాలచే నిర్మింపబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరలా అవే తత్వాలలో కలిసిపోతుంది. దానికోసం కన్నీరెందుకు కార్చాలి? రోదనలు ఎలా ధ్వనించాలి? నేల, సముద్రం, దేవలోకాల వంటి మహా విషయాలే మిగలవు. వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి. అలాంటిది నీటి మీది నురగలాంటి మనమనగా ఎంత, మన బతుకనగా ఎంత. ఈ మాటలు విని తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్లకు మళ్ళాలి. తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమిలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్లావాలు, దుర్వ, పగడము, ఎద్దు మున్నగు మాంగళిక వస్తువులను చేతితోనూ రాతిని కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోనికి వెళ్ళాలి. విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి. 2 ఏళ్లలోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తవ్వి పాతి పెట్టాలి. ఇంకేమీ వినగోరెదవు వైనతేయ? హే జగదాధార! అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపరకర్మను ఎలా చేయాలి? ఎముకలే దొరకని వారికి సంస్కారం ఎలా దొరుకుతుంది? నారాయణ బలి అను పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది. ఇదొక శుద్ధి కర్మ గరుడా. దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపరకర్మలకు అర్హత కలుగుతుంది. నారాయణ బలి అనేది శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి. బ్రాహ్మణుల ద్వారా శ్రీకృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి. పురాణ వేదజ్ఞాత అయిన బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్ని ఇప్పించాలి. అన్ని ప్రకారాల ఔషధాలను, అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్ని కానీ వైష్ణవ సూక్తాన్ని కానీ ఉచ్చరిస్తూ విష్ణువును ఉద్దేశించి ఆ నీటితో తర్పణాలు ఇవ్వాలి. తరువాత దక్షిణం వైపు తిరిగి విష్ణువుని, ప్రేతాన్ని ఇలా స్మరించాలి. వారసులు మనస్సును అదుపులో ఉంచుకొని శుచిష్మంతులై అక్కడే భక్తిపూర్వకంగా 11 శార్థాలను పెట్టాలి. తరువాత మిక్కిలి జాగరూకతతో 2 రకాల దానాలు ఇవ్వాలి. మొదటి రకం నీరు, అక్షతలు, యవలు,
గోధుమలు కంకణము కాగా, రెండవది శుభకరమైన హవిష్యాన్నాన్ని అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరం, గొడుగు, పాగ, తరువాత పాలు, తేనెలు కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి. మంచివారై అర్హత కలిగిన వారికి వస్త్ర పాదుకాది 8 రకాల పద దానాలను చెయ్యాలి. పిండదానం చేశాకనే మంత్రోచ్చరణ సహితంగా గంధ పుష్ప అక్షతాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలను ఇవ్వాలి. శంఖం, తామ్రపత్రాలతో వేరువేరుగా తర్పణాలు ఇవ్వాలి. తరువాత మోకాళ్ళపై నిలబడి ధ్యాన ధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. పంచరత్నయుక్తులైన 5 కుండలలో బ్రాహ్మణ, విష్ణు, రుద్ర, యమ, ప్రేత ఈ 5 దైవీ శక్తులను కుండకొకటిగా స్థాపించి ఉంచాలి. వీటినే కాక వస్త్రాన్ని, జంధ్యమును, పెసలను, పదదానాన్ని వేరువేరుగా స్థాపించాలి. బ్రహ్మాది 5 దేవతలకు శార్ద పూజలను యథావిధిగా చేసి శంఖం లేదా రాగి పాత్ర లేదా మట్టి కుండలలో అన్ని ఔషధాలతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకొని ప్రతిపిండంపై జలధారలనివ్వాలి. తెలలు నింపిన తామ్ర పాత్రను దక్షిణతో బంగారంతో పదదానంతో ముఖ్య బ్రాహ్మణులకిచ్చి వేయాలి. యముని కొరకై దక్షిణ సహిత తిల లోహ దానాన్ని వేరొక బ్రాహ్మణునికి ఇవ్వాలి. విష్ణుదేవుని ఉద్దేశించి ఈ విధంగా యథాశక్తి విధిపూర్వకంగా దానం ఇవ్వడం వల్ల, బలి ఇవ్వడం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును. మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్తే.